హాయ్ హలో అందరికీ. మేమైతే ఈరోజు ఫిష్ ఫ్రై చేసుకుంటున్నాం. ఇదైతే నేను ఫస్ట్ ఆల్రెడీ కడిగేసి పెట్టుకున్నాను అన్నమాట, మసాలా వేసి. సో ఇప్పుడైతే ఫిష్ ఫ్రై చేసుకుంటున్నాం. ఒక్కొక్క పీస్ చూడండి ఎంత పొడుగ్గుందో, చాలా పెద్ద ఫిష్లు అన్నమాట. పెద్ద ఫిష్ అండి ఇది. నేను ఏంటంటే కట్ చేయించుకొని వచ్చేసి మా ఆవిడకి ఇచ్చేసాను, ఎందుకంటే నాకు డ్యూటీ టైం అయిపోతుందని ఇచ్చేసి వెళ్ళిపోయాను. వీడియో తీద్దామంటే ఫోన్ నా దగ్గర ఉండిపోయింది, నూనెగా ఆగలేదు, ఇంకా వేసేసాం. ఆగింది. వీడియో తీద్దామంటే ఫోన్ నా దగ్గర ఉండిపోయింది, అందుకనే ఇంకా వీడియో తీయడానికి కుదరలేదు. ఇంకా నూనె కాకుండా వేసింది మా ఆవిడ కంగారులో, వీడియో చేసే కంగారులో లేట్ అయిపోతుందని. ఇప్పటికే టైం చూడండి ఎంత అయిందో. వాచ్ సరిగ్గా కనిపించట్లేదు కానీ ఇక్కడికే 8 అవుతుంది. మా పిల్లలు అయితే MBBS చదివేస్తున్నారు. హాయ్ చెప్పండి. ఇప్పుడు ఆగింది నూనె, ఇప్పుడు దాకా నూనె ఆగలేదు, కంగారు పడి వేసేస్తాం. అవుతుందిగా. ఫిష్ ముక్కలు చూడండి ఒక్కోటి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇక్కడ మాకు ఫిష్ మార్కెట్ దగ్గరే అండి, మేము ఉన్న ఏరియాకి చేపల మార్కెట్ దగ్గరగా ఉంటుంది. మార్నింగ్ వెళ్తే మనకి తక్కువ రేట్లో దొరుకుతాయి చేపలు. లోడ్లు వస్తాయి కాబట్టి వాళ్ళు కేజీ 100కి అలా కూడా ఇస్తారు. ఫాస్ట్గా పట్టమని పెద్ద ముక్కలు ఉన్నాయి. మన అసలే మూగులు లేవు, చిన్న గిన్నెలు, చిన్న సంసారం, చిన్న గిన్నెలు ఉన్నాయండి. అందులో 2 చేపలు పడుతున్నాయి. మేము తెచ్చిన చేపము పెద్దగా ఉంది. చూడండి ఒకటి ఎలా ఉన్నాయో. మాకు మీదే దాకా ఉంది వేపుకోవడానికి. అట్ల రేకు ఉంది కానీ దాని మీద అవి బాగోవండి, మాడిపోతున్నాయి ఫిష్. దాని మీద ఫ్రై చేస్తుంటాయి. ఇవైతే కొంచెం ఆయిల్లో మునిగి త్వరగా ఎగుతాయి. అలాగే కానీ ఆకలి వేస్తుంది. ఇక్కడ చేపల వాసన చూడగానే ఆకలి వేస్తుంది, తెలుసా కదా మరి. అందుకే ఇవో పక్కన అన్నం అయిపోతుంది రైస్ కుక్కర్లో. ఉడికింది అన్నం, అదిగోండి అన్నం కూడా అయిపోతుంది, ఉడికింది. క్యారెట్లు కట్ చేసి పెట్టుకున్నాం పిల్లలకి తింటారని. అవునమ్మా, కీరకాయలు ఉన్నాయి, ఉసిరికాయలు ఉన్నాయి. రేపు అట్టికే కర్రీ వండుకోవచ్చా? అవును, ములక్కాడలు కూడా ఉన్నాయి. ములక్కాడ కోడిగుడ్డు, ములక్కాడలు మళ్ళీ పాడైపోతాయి. ఫ్రిడ్జ్ ఒకటి లేదు మనకి. మొన్నే రీసెంట్గా వచ్చామండి హైదరాబాద్కి. రీసెంట్ అంటే దగ్గర 1 year అవుతుంది. అందుకనే ఫ్రిడ్జ్ అది ఇంకేమీ లేవు. చెప్పు అన్ని నేనే చెప్పాలి, ఇటు చూసి చెప్పు అందరికీ. తెచ్చుకోవాలి, ఫ్రిడ్జ్ కొనుక్కోవాలి. అక్కడ వాళ్ళకి ఇచ్చేసి వచ్చాం. మరి ఎగినాయా? ఎగుతున్నాయి. అదేంటి తెల్ల వస్తుంది? మసాలా బాగా పట్టలేదు అంటే పట్టింది, మళ్ళీ కారం అది ఎక్కువైపోతుంది. ఇంకొకటి అయినా మధ్యలో పడుతుందేమో. సన్నగా ఉన్నది పైది సన్నగది. ఇదా అదేదో ఇందాక వేయచ్చు కదా, అన్ని ఒకసారి తీసుకుంటే పడతాయో లేదో చూడాలి కదా అని. కొంచెం ఇట్లా దగ్గరికి వేస్తే ప్లేట్లలో తీస్తాడు. ఎట్లయింది ఫిష్ ఫ్రై? ఎట్లయిందిరా? ఇంకా నేను తినలేదు. ఆయిల్లోనే ఫ్రై చేసినాం, డీప్ ఫ్రై. నన్ను వేసుకోదు. పప్పుచారు, పచ్చి చేప పిచ్చి చేప కాదు, పచ్చి చేప. పొద్దుంది పెసరపప్పు సార్, నిమ్మకాయ పిండుకొని చేసింది. నిమ్మకాయ వండుకొని చేసింది.
అందులోకి చేప ఫ్రై. ఎంత పెద్దగా ఉన్నాయి. నువ్వు చిన్న వేసుకున్నావు ఏమిటో. బా పెద్దగా వేసుకున్నా, మధ్యలో చిన్నగా. కాంబినేషన్ సూపర్ ఉంది. వేసుకో చేప, అటు వేసుకో, ఏం కాదు. ఎంత కాదు ఒకటి. సూపర్ సూపర్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఓకే లేదు, దాంట్లోకి అలాగే ఒక థమ్స్ అప్ ఆల్రెడీ కొద్దిగా అయిపోయింది, మొత్తం తాగేస్తాం. ఈ కొద్దిగా 100 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుందని అదంతా ఏం పని చేస్తే ఆల్రెడీ యూజ్ చేసింది. ఆల్రెడీ యూజ్ చేయడం కాదు, ఆల్రెడీ ఇవాళ లిమిట్ అయిపోయిందంట. మళ్ళీ రేపు 10 గంటల నుంచి చేసుకోమన్నారు. అందుకే ఆ లేబుల్ తీసి దాచిపెట్టాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్.